హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. గిన్నెలు క్లీన్ చేసుకొని వీళ్ళకైతే స్నాక్స్ అయితే చేయాలి. ఇంకా పాస్తా అయితే చేద్దాం అనుకుంటున్నాను. పాస్తా అడుగుతున్నారు, సరే అని చెప్పేసి చేద్దాం, సరే చేస్తాలే అన్నాను. ఫస్ట్ అయితే గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే క్లీన్ చేస్తున్నాను. అవి క్లీన్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఆ గిన్నెలు ఈ గిన్నెలు చాలా అవుతాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి నేను. ఇంకైతే ఈరోజు ఫ్రైడే కదా, ఊడ్చి తుడిచేసానంతా. ఇల్లంతా నీట్గానే ఉంది. ఇంక వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పడుకున్నారు. మా చిన్నబాబు పెద్దబాబు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఇంకా తనైతే ఏం కదిలేదు, నీరసంగా ఉందని చెప్పేసి అలాగే పడుకున్నాడు. ఇల్లు అయితే నీట్గానే ఉంది. గిన్నెలు ఒకటి క్లీన్ చేస్తే పని అయిపోయింది కదా అని చెప్పేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఇదే చూపిస్తున్నాను, అంతా క్లీన్గా ఉందని చెప్పేసి. ఇంకా చిన్నబాబు అయితే పడుకొని ఉన్నాడండి, తనకి డిస్టర్బ్ చేద్దాం ఎందుకని చెప్పేసి అటువైపు అయితే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడైతే గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత పాస్తా అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవడానికి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను తగినన్ని. ఆ తర్వాత పాస్తా అయితే తగినన్ని అయితే వేసుకోవాలి. ఇంకా పాస్తా అయితే తగినన్ని వేసుకున్నాం కదా, ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ప్యాకెట్లో ఉంది, గుర్తులేదు, సరే ప్యాకెట్లో ఉంది కదా అని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా పొడి పొడిగా వచ్చింది. ఇంకా ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పాస్తాను అయితే ఉడికించుకోవాలి. ఇంకా నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. వీళ్ళైతే అంత ఇంట్రెస్ట్గా తినరు, అందుకని 1/2 టమాటా, 1/2 ఆనియన్, 1 పచ్చిమిర్చి, కొంచెం క్యాప్సికాన్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పాస్తా కూడా ఉడికిందండి. ఇప్పుడు ఈ పాస్తాని వడగట్టుకో. స్టీనర్ లేదనుకోండి, బొచ్చే జల్లెడ ఉంటుంది కదా, అందులో అయితే ఇలా వేసుకొని వెన్నమటనే చన్నీళ్ళు అయితే పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తాయి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, లైట్గానే ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలు అయితే వేసుకోవాలండి. నేను ఏం చేశానంటే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఎందుకులే హెవీగా మసాలా అని చెప్పేసి ఎక్కువ అయితే వేసుకోను, కొంచెం కొంచెమే వేసుకున్నాను, పిల్లలకి కదా అందుకని. ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పాస్తా అయితే వేసుకోవాలి. ఈ పాస్తా మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా వేడివేడిగా పిల్లలకైతే సర్వ్ చేసి ఇస్తున్నాను. వింటర్ కదా, ఎమ్మటనే చల్లగా ఉంటాయని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా ఇద్దరైతే తింటున్నారు. ఇంకా తిన్న తర్వాత రేపు పెద్దబాబుకి అయితే కంప్యూటర్ ఎగ్జామ్ ఉందంట. కొంచెం హెల్త్ బాగుంటే పంపిద్దాం అనుకుంటున్నాను. 2 ఎగ్జామ్స్ ఎగిరిపోయాయి, తమిళ్ హిందీ ఎగ్జామ్స్ అయితే రాయలేదు. ఇంకా రేపన్నా కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తాడో లేదో చూడాలి. ఇంకా ఈరోజు అయితే కొంచెం బాగానే ఉంది హెల్త్. రేపైతే స్కూల్కి వెళ్తాడు అనుకుంటున్నాను. అయితే ముందు జాగ్రత్తగా చదివిద్దాం, రేపు కంప్యూటర్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి చదివిస్తున్నాను.
ఇంకా చదివించాను కొంతసేపు. ఇంకా ఇక్కడైతే నేను నైట్ డిన్నర్కి అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే సొరకాయ ఉంటుంది కదా, ఆ పచ్చడి అయితే చేశాను. ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంకా ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఈ బీట్రూట్ ఫ్రై అయితే మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నా కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నగా ఉండాలి ముక్కలు, అప్పుడే బీట్రూట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పంటి కింద పడినా కానీ కసా కసా అని అస్సలు తగలవు. చాపర్ అయితే బాగా యూజ్ అయిందండి నాకు. అసలు చాపర్ ఇలాగా మీషోలో అయినా అమెజాన్లో అయినా దేంట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. కాస్ట్ వచ్చేసి నాకు అప్పట్లో 100 రూపీసే అండి, కానీ చాలా యూజ్ అవుతుంది. రైస్ అయితే వండేసాను. ఇది వచ్చేసి సొరకాయ పచ్చడి అయితే చేశాను మధ్యాహ్నం, అదైతే ఉంది. ఇంకా రైస్ కూడా వండేసాను. బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. సొరకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఆఫ్టర్నూన్ అయితే చేశాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇప్పుడు తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇట్లయితే నిన్న ఆరేసాను కదా, ఆరాయండి. ఇంకా వీటిని అయితే మడత పెట్టేసుకోవాలి. ఇంకా విడిచినవన్నీ ఆ వాషింగ్ మిషన్ అయితే నిండిపోయింది. రేపైతే ఉతికేయాలి. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను. రేపైతే ఎండ వస్తే అన్నీ ఉతికేయాలండి. వాషింగ్ మిషన్ నిండిపోయిందని చెప్పాను కదా. ఈరోజు అయితే ఈవినింగ్ నుంచి ఎండ వచ్చింది, కానీ ఎందుకులే ఉతికేయడం, మళ్ళీ నైట్ ఏమైనా పడితే బట్టలు అనేది స్మెల్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఉతకలేదు. రేపైతే కొంచెం ఉతకాలి. నెక్స్ట్ డే సండే కదా, ఆ రోజు కొంచెం ఉతికితే సరిపోయింది. ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే ఎవరికి వాళ్ళకి మడత పెట్టేస్తున్నాను. फैन कुट्टी के भी है ये नहीं है। మధ్యలో ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ని. ఇంకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచుకొని వేసుకొని కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చడి, మళ్ళీ ఇందులో కారం ఎక్కువ వేస్తే తినరని. అంతే, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం.